దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినాన మన ప్రతి అవసరంలో మనకు తోడుగా ఉండి నమ్మదగిన దేవుడు నిన్నటి దినాన మనల్ని కాపాడాడు. ప్రియులారా, అదే నమ్మదగిన దేవుడు, ప్రేమమయుడైన దేవుడు ఈ ఉదయకాలంలో కూడా మనందరినీ సజీవుల లెక్కలో ఉంచారంటే ఆయన కృపలో, ఆయన ప్రేమలో గత రాత్రంతా భద్రపరిచి ఈ రోజున కూడా మన ప్రతి అవసరంలో, ప్రతి పరిస్థితిలో నేను ఉన్నాను, భయపడకు అని చెప్తున్న ఆ స్వరాన్ని ఎవరెవరమైతే వినగలుగుతున్నామో ప్రియులారా, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు వారందరి పట్ల తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ ప్రభువు ప్రేమలో ఈరోజంతా సంతోషంగా జీవించుదాం. నా ప్రియ సహోదరుడ, సహోదరి, కొన్నిసార్లు సాధారణ ప్రజలు దేవుని కార్యంలో పాల్గొంటున్నప్పుడు వారు దేవుని పిలుపు వీరికి ఎలా వచ్చింది, దేవుడు ఇలాంటి సాధారణ ప్రజల్ని ఎలా వాడుకుంటున్నాడు, దేవుని సేవ చేయడానికి బాగా చదువుకున్న వాళ్ళై ఉండాలి, లేదా బాగా తెలివి జ్ఞానం కలిగిన వాళ్ళై ఉండాలి, లేదా బాగా బైబిల్ గ్రంథాన్ని చదివి బాగా బైబిల్ గ్రంథంలోని రహస్యాలను తెలియచేయగలిగిన జ్ఞానము కలిగి ఉండాలి, వివేకము కలిగి ఉండాలి, లేదా దేవుని చిత్తాన్ని, దేవుని సేవలో ఉన్నవారి కుటుంబంలో జన్మించిన వారుగా ఉండాలి. అలాంటి వారిని కదా దేవుని సేవకి దేవుడు ఎన్నుకునేది అని మనం అనుకుంటాం ప్రియులారా. కానీ దేవుడికి పక్షపాతము లేదు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనంలో మనం చదువుతున్నాం, దేవుడికి ఎటువంటి పక్షపాతం లేక దైవ భయం కలిగి సత్ప్రవర్తన కలిగిన వారందరినీ కూడా దేవుడు అంగీకరిస్తాడు. వాళ్ళు దేవుని సేవకుల కుటుంబంలోనే పుట్టాల్సిన అవసరం లేదు, బాగా తెలివి జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు, బాగా ఈ లోకపు విద్యల్లో విలువిద్యల్లో బాగా తెలివి జ్ఞానము కలిగి ఉండాల్సిన అవసరం లేదు. కానీ దైవ భయము కలిగి సత్ప్రవర్తన కలిగిన వారందరిలో ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. అవును ప్రియులారా, మనం ఈరోజు ఆమోసు ప్రవక్త జీవితాన్ని మనం చూసినప్పుడు ఆమోసు సాధారణ రైతు కుటుంబంలో ఒక రైతులాగా జీవిస్తున్నవాడు. అత్తి పండ్ల చెట్లను అతని సేద్యం చేస్తూ అత్తి పండ్లను అమ్ముకునేవాడు. గొర్రెల కాపరి మందగా ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నవాడు, బాగా చదువుకున్నవాడు కాదు. కానీ ప్రియులారా, రైతులకు కష్టపడడం బాగా తెలుసు, బరువులు మోయడం బాగా తెలుసు. అందుకనే ఆమోస్ అంటే ఆ పేరుకి అర్థం బరువులు మోసేవాడు. చూడండి, బాగా కష్టపడే వాళ్ళు ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని బాగా అర్థం చేసుకుంటారు. చాలా సుఖంగా, సంతోషంగా జీవితాన్ని జీవించే వాళ్ళు ఇతరులను అర్థం చేసుకోవడంలో చాలా కష్టం. చూడండి, ఈ రైతు కుటుంబంలో రైతు పని చేసేవాడికి ఇతరులు కష్టాలలో ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడు వెళ్ళి చెప్పమన్నప్పుడు వాళ్ళు తమ సొంత ప్రజలే కావచ్చు, ఇతరులు కావచ్చు, వారు తమను అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, ఎలాంటి పరిస్థితి ఉన్నా దేవుడు చెప్పమన్న ప్రవచనాన్ని చెప్పడానికి సిద్ధపడిపోయాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుడు సొలొమోను రాజు మరణించిన తర్వాత దేవుడు దావీదు రాజుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారము సొలొమోను రాజు జీవించినంత కాలము యూదా రాజ్యాన్ని రెండుగా విభజించకుండా సొలొమోను రాజు మరణించిన తర్వాత సొలొమోను రాజు యొక్క కుమారునికి రెహబాముకి 2 తెగలను, సొలొమోను రాజు యొక్క సేవకుడికి యరొబాముకి 10 తెగలను ఇచ్చి వాళ్ళని పరిపాలించమన్నాడు. ప్రియులారా, అప్పటి వరకు యరొబాము నమ్మదగిన వాడుగా ఉన్నాడు. కానీ రాజైన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా స్వర్గాధిపతి అయిన దేవుణ్ణి పూజించడానికి సియోనికి, యెరూషలేము పట్టణానికి వెళ్ళవలసిన వాళ్ళు యరొబాము తను స్వార్థపరుడుగా మారి ఈ 10 తెగల ఇశ్రాయేలు ప్రజలు
ఎక్కడ వాళ్ళు బలులు అర్పించడానికి యెరూషలేమునికి వెళ్ళినప్పుడు యెరూషలేములో సొలొమోను రాజు యొక్క కుమారుడు రెహబాము వారికి రాజుగా వీళ్ళందరూ మరలా ఎన్నుకుంటారేమో, తనను రాజుగా వాళ్ళు తీసివేస్తారేమో అని చెప్పి స్వార్థపరుడుగా మారిన వారు ఆ 10 తెగలను కూడా స్వర్గాధిపతి అయిన దేవుని దగ్గర నుంచి ప్రక్కకు మరల్చి బేతేలులో ప్రియులారా సమరియాలో అక్కడ ఆ బంగారు దూడలను ఏర్పాటు చేసి ఇక్కడ మనం బలులు అర్పించవచ్చు, అక్కడికి వెళ్ళవలసిన పని లేదు అని రాజే వారికి స్వర్గాధిపతి అయిన దేవుని దగ్గర నుంచి వాళ్ళ మనస్సులను మార్చాడు ప్రియులారా. ఇక మనసు మార్చాడు కాబట్టి ఇక్కడే బలులు అర్పించవచ్చు అని రాజే చెప్పినప్పుడు ఇక ప్రజలు ఏం చేస్తారు? అన్ని రకాల చెడుతనానికి ఆ బంగారు దూడలకు తమను తాము అర్పించుకున్నారు కాబట్టి అన్ని రకాల చెడుగునకు వాళ్ళు పాల్పడ్డం మొదలుపెట్టారు. ఇదంతా గమనించిన దేవుడు యూదాలో ఉన్న ఆమోసుని, ఒక మందల కాపరి అయిన ఆమోసుని, అత్తి పండ్ల సేద్యము చేసే ఆమోసుని, అయ్యా ఇశ్రాయేలు ప్రజలు నశించిపోతున్నారు, వాళ్ళు ఎన్ని రకాల తప్పులు చేస్తున్నారు, పేదవాళ్లను వాళ్ళు పీడిస్తున్నారు, ఒక జత చెప్పులకు పేదవాళ్లను అమ్మివేస్తున్నారు, నాజరీయులను వాళ్ళు ద్రాక్షరసము తాగేలా బలవంతం చేస్తున్నారు, ఎన్నో రకాల చెడుగునకు వాళ్ళు పాల్పడుతున్నారు. అదంతా నేను చూడలేకపోతున్నాను. నీవు వెళ్ళి వాళ్ళకు ప్రవచనం చెప్పి వారిలో పాప పశ్చాత్తపడి వాళ్ళ మనస్సు మార్చుకోమని నువ్వు వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకు ప్రవచనం చెప్పు అన్నప్పుడు, ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలు నశించిపోతే నాకేంటి, యూదాలో సజీవుడైన దేవుడికి మేము నమ్మదగిన వారంగా ఉన్నాము, అయినా నేనొక సాధారణ వ్యక్తిని, నేను వెళ్ళి చెప్తే అక్కడ ఎవరు వింటారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నా మాటని ఎవరు లెక్క చేస్తారు అని దేవుడికి తిరిగి సమాధానం చెప్పడం లేదు ప్రియులారా. నమ్మదగిన వాడుగా దేవుడు చెప్పమన్నది నేను వెళ్ళి చెప్పడమే నా పని అని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి ఆ సమరయ పట్టణంలో దేవుడు చెప్పమన్న ఆ ప్రవచనాన్ని మీరు పాప పశ్చాత్తాపడాలి, ఎన్ని రకాల చెడుగునకు మిమ్మల్ని మీరు అర్పించుకుంటున్నారు, దేవుడు నన్ను పంపాడు అని వారికి వెళ్ళి వ్యతిరేకంగా ప్రవచనం చెప్తున్నప్పుడు యరొబాము ఆ బేతూలులో దీర్ఘదర్శిగా ఎన్నుకున్న ఆ అమస్య యాజకుడు ఈ యొక్క ఆమోసును చూసి, అక్కడ నీవు నీ దేశంలో వెళ్ళి ప్రవచనం చెప్పుకో, అక్కడ నీ భుక్తి కొరకు ప్రవచనం చెప్పుకో, ఇక్కడ నువ్వు ప్రవచనం చెప్పవలసిన అవసరం లేదని ఒకవైపు అతన్ని బెదిరిస్తున్నాడు, మరొక వైపు తన యొక్క రాజుకు చెప్తున్నాడు, అయ్యా ఇక్కడ మన దగ్గర కుట్రలు చేయడానికి యూదా ప్రాంతం నుంచి ఇతడు వచ్చాడు, ఇతడు ప్రవక్త కానే కాదు అని అక్కడ రాజుకు చెప్తున్నాడు, ఇతన్ని బెదిరిస్తున్నాడు. ప్రియులారా ఆమోసు బెదిరిపోయాడా? అక్కడ ప్రవచనం చెప్పకుండా ఆగాడా? ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాడు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో అమస్యాతో చెప్తున్నాడు, అయ్యా నేను దీర్ఘదర్శిని కాదు, నేను ప్రవక్తను కాదు, ప్రవక్తల కుటుంబంలో జన్మించిన వాడను కూడా కాదు, నేను ఒక సాధారణ రైతును, నేను ఈ యొక్క అత్తి పండ్లను సేద్యము చేసేవాడిని, నేను ఒక గొర్రెల కాపరిని, ఆ గొర్రెల మందలను నేను కాచుకునేవాడిని, కానీ స్వర్గాధిపతి అయిన దేవుడు, ఆయనకు నేను నమ్మదగిన వాడుగా ఉన్నాను కదా, నన్ను పిలిచి ఈ ప్రజలందరూ కూడా నశించిపోకూడదు, వారు తమ జీవితాలను మార్చుకోవాలి, లేకపోతే నశించిపోతారు అని వాళ్ళు చేస్తున్న అన్ని చెడుగులను నాకు చూపించాడు. చూడు, దేవుడు మిడతలను పంపించి మీరు ఎంత పంట పండించినా కూడా అవన్నీ ఈ పచ్చగా ఉన్న వాటన్నిటిని కూడా తినివేయడానికి మిడతలు రాబోతున్నాయి. అంతేకాదు దేవుడు అగ్నిని పంపించి భూమిని, ఆకాశమును అంతటిని కూడా అగ్నితో నాశనము చేయబోతున్నాడు. అంతేకాదు ఒక్కొక్కరిని వారి పనితనాన్ని, వారి జీవిత విధానాన్ని కొలుచుటకు
దేవుడు లంబ సూత్రాన్ని వాడబోతున్నాడు. అంతేకాదు దేవుడు తన యొక్క కార్యాలను చూడ్డానికి అందరు ఎలా ఉన్నారు అంటే పండ్ల గంపను దేవుడు నాకు చూపించాడు. ఆ పండ్లు ఏ విధంగా పండిపోయాయో ఇక్కడ ఉన్న ప్రజల పాపము కూడా పండిపోయింది. కాబట్టి వాళ్ళను నాశనం చేయడానికి దేవుడు రాబోతున్నాడు. దేవాలయంను నాకు చూపించాడు. ఆ దేవాలయం ప్రక్కన బలిపీఠం ప్రక్క నిలబడి ఈ ప్రవచనం అంతా చెప్పమని దేవుడు నాకు చెప్పాడు. బలిపీఠము దగ్గర ఉండవలసిన వాళ్ళు, ప్రార్థన చేయవలసిన వాళ్ళు ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఎప్పుడెప్పుడు ఈ విశ్రాంతి దినం అయిపోతుంది, ఎప్పుడెప్పుడు మళ్ళీ మన గోధుమను మనము అమ్ముకుందాము, తాలును కూడా మంచి గింజల్లో కలిపి తాలును కూడా అమ్ముకుందాము, విశ్రాంతి దినము పాటించకుండా దాని పట్ల ఏమి కూడా మర్యాద లేదు. విశ్రాంతి దినం అంటే ఏ పనులు చేయకుండా దేవునిలో ఆరాధిస్తూ ఆత్మలో విశ్రాంతి తీసుకుంటూ ఆ ప్రభు ఆరాధనలో గడపవలసిన వాళ్ళు ఎన్ని చెడుగునకు మీరు దారి తీస్తున్నారు. కాబట్టి యూదా దేశము నుండి ఇశ్రాయేలు ప్రాంతానికి దేవుడు నన్ను పంపించి ప్రవచనం చెప్పమన్నాడు అని నమ్మదగిన వాడుగా అక్కడి ప్రజలు వారు అంగీకరించనప్పటికీ కూడా దేవుడి పట్ల నేను వెళ్తాను, ఆ ప్రవచనం చెప్తానని చెప్పి ప్రిల్లారా ఆమోసు ప్రవచనం చెప్తున్నాడు. దేవుని వాక్యానికే కరువు వచ్చే రోజులు రాబోతున్నాయి. దేవుడు ఇప్పుడు నన్ను పంపించాడు కాబట్టి మీరు మారు మనసు పొందండి, పశ్చాత్తాపపడండి. ఇంకా కొన్ని రోజుల్లో అసలు వాక్యమే ప్రకటించబడదు. మీరు వాక్యం కొరకు ఎదురు చూసినా కూడా ఆ వాక్యము మీకు దొరకదు. వాక్యం దొరికినప్పుడే దాన్ని సమృద్ధిగా వాక్యమునే విందును ఆరగించడానికి మీరు సిద్ధపడండి అని ఆమోసు ప్రవక్త వారితో చెప్తున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా ఎన్నెన్ని విశ్రాంతి దినాల్ని మనం సబ్బాతు దినాన్ని పాటించకుండా మనం ప్రయాణాలు చేస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ జీవిస్తున్నామేమో. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు యేసు ప్రభువే స్వయంగా ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు అలవాటు ప్రకారము సబ్బాతు దినాన్న ఆయన దేవాలయానికి వెళ్ళారంట. స్వర్గాధిపతి అయిన దేవుడే మనందరికీ ఆయన జీవితం మాదిరికరంగా ఉండడానికి ఆయన సబ్బాతు దినాన్ని పాటించాడంటే మనం ఎన్నిసార్లు సబ్బాతు దినాన్ని పాటించకుండా ఎన్ని రకాలైన అన్యాయాల్లో మన జీవితాన్ని వెచ్చిస్తూ ఉన్నామేమో. ప్రియులారా, ఇప్పుడంటే వాక్యం బాగా పుష్కలంగా మనకు దొరుకుతుంది. ఇంకా కొంతకాలం తర్వాత వాక్యం మనం వినాలి, ఎలా మనం జీవించాలని మనం ఆశపడినా కూడా వాక్యం దొరకకుండా కరువుకి వచ్చే రోజులు రాబోతున్నాయి ప్రియులారా. అంతవరకు మన యొక్క ఆత్మను మనం నాశనం చేసుకోకుండా ఎప్పుడెప్పుడు ఏ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఆ వాక్యం మనల్ని గద్దించినప్పుడు దాని ప్రకారం మనం మన జీవితాలను సరి చేసుకోవడానికి ప్రభు ఈ ఉదయకాలంలో మనల్ని పిలుస్తూ ఉన్నారు. కాబట్టి సాధారణ ప్రజలు కూడా వాక్యంతో మనల్ని మాట్లాడినప్పుడు వాక్యానికి విధేయించుదాం, ఆ వాక్యం ప్రకారం మన జీవితాలను సరి చేసుకుందాం. అంతేకాని ఈ పామరులు చెప్తే మనం వినడం ఏంటి? వీళ్ళు దేవుని సేవకులు కాదు కదా, వీళ్ళు మనల్ని గద్దిస్తే ఎందుకు మనము వారికి వినాలి అని ఆ అమస్య చెప్పినట్లుగా మనము చెప్పకుండా వాక్యం ఎవరు చెప్పినా ఎక్కడ విత్తబడినా ఆ వాక్యం మనల్ని గద్దించే విధంగా ఉన్నట్లయితే వాక్యమైన యేసు ప్రభులాగా దాన్ని మనం స్వీకరించుదాం, మన జీవితాలను సరిచేసుకుందాం. మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, మేము కూడా ఎన్నో రకాల పాపాల్లో మేము జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా మరలా అయ్యా సాధారణ ప్రజల ద్వారా, గురువుల ద్వారా, కన్యాస్త్రీల ద్వారా ప్రభా ఎన్నో విధాలుగా నాయన, కొన్నిసార్లు మా కుటుంబ సభ్యుల ద్వారా, కొన్నిసార్లు మా బంధుమిత్రుల ద్వారా, కొన్నిసార్లు మేము ఎవరో తెలియని వారి ద్వారా కూడా అయ్యా నువ్వు మాతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు. ఎన్నోసార్లు నాయన మాకంటే తక్కువ వాళ్ళు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నప్పుడు వారిని మేము లెక్క చేయకుండా ఆ వాక్యాన్ని కూడా మేము విధేయించకుండా జీవించాం. ప్రభా, ఈరోజు అలాంటి పరిస్థితులను బట్టి క్షమాపణ అడుగుతున్నామయ్యా. ఇక నుంచి ఎవరైనా
మాకంటే పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, పామరులు కానీ, పండితులు కానీ ఎవరు వాక్యం మాకు బోధించినా అది మీరే స్వయంగా వాళ్ళని పంపించారు కాబట్టి వారిని అందరిని మేము అంగీకరించి ఆ వాక్యానికి విధేయించి ఆ వాక్యం ప్రకారం మా జీవితాలను సరిచేసుకోవడానికి మంచి హృదయాలను, సున్నితమైన హృదయాలను నాతాను ప్రవక్తను పంపినప్పుడు నాయన దావీదు రాజైనప్పటి కూడా తన పాపాను ఒప్పుకున్నాడు కాబట్టి దావీదు నా హృదయానుసారుడు అన్నావు ప్రభా. అయ్యా, అలాంటి సున్నితమైన హృదయాన్ని ఈ ఉదయకాలంలో మా అందరికీ దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, వాక్యానికి కరువు రాబోతుంది. ఇప్పుడు వాక్యం బాగా విత్తబడుతుంది కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులం. ఎవరు మనకు వాక్యం చెప్పినా ఆ వాక్యాన్ని స్వీకరించుదాం, దాని ప్రకారం మన జీవితాలను సరిచేసుకుందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.